అమ్మ కడుగు మాడ అందరూ ఉండరు, ఒక్కరు కూడా కొని సావట్లా. అట్లమ్మట్లు ఏడు వేడట్లు ఎవడు ఎరిచొచ్చినాడు అండి, నువ్వు ఎరిచొచ్చినాడు. అట్లమ్మట్లు అట్లు అమ్ముకోమంది, నేను వస్తలే మా అమ్మ చెప్పింది. నేను మళ్ళీ తెచ్చింది రాదు. అట్లమ్మట్లు అట్లమ్మట్లు వచ్చిందండి వయ్యారి. చేతి సట్టి నన్ను చూడగానే ఎలా అయిపోయావు? కొంపదీసి నీకేమైనా వణుకుడు రోగం వచ్చిందా? ఓయమ్మో, ఏళ్ళు తగులుతాను ఎట్టా అంటే ఎవరు దిగితే ఎట్టుండిద్దో దుంపదాకా ఏడదాడ కదిలిపోతున్నాయి. సటి అసలు ఏం జరిగింది? ఏంటి నువ్వు ఇక్కడ? ఏం జరిగింది అని అంటారండి, మనుషులు ఉండదు చెప్పుకునేదా? అబ్బా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా శెట్టి. అదే మీ అమ్మతో చెబుతాలే, నీతో చెప్పేది కాదులే. అబ్బో మా అమ్మే కావాలా నీవు? అయిపోయింది రేపు. కాలు తగిలిందో లేదు నేను దుంపదాకా. నాకు అసలుకే 3 నెలలకో 6 నెలలకో 3 వచ్చింది. కాలు లేచిందో లేదో వెళ్ళిపోతున్నాయి నాయన. నేను దుంపదాకా ఇక ఈ రోజు నా పండు పండింది రే బాబా. ఇక చూడు ఎవరిలో దిగితే ఏంది అసలు? అది సరే కానీ నాకు నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది శెట్టి. కొంపదీసి నీకు చలి జ్వరం వణుకుడు అన్నీ ఏమండి? ఏంటి అంటే అన్నారు కానీ చలి జ్వరం కాదండి. మరేంటి? ఇందాక నేను వస్తుంటే ఆ డాగూరు సత్తోరు గారి తమ్ముడు అంట, వాడెవడు నడిబజార్లో ఒక అమ్మాయిని కంటి కొట్టాడంట. ఆ అమ్మాయి లాగి చెంప మీద చెప్పుతో ఒకటి కొట్టిందండి. మంచి పని చేసింది. పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చా, లేదంటే నా సావు వార్త నీకు ఇప్పుడు తెలిసేది అమ్మాయి. మంచి పని చేసిందయ్యా. లేకపోతే ప్రతి అడ్డమైన విధవకి అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు ప్రేమ గీమా అంటూ వచ్చి ఒకటో మీద పడిపోతుంటారు. అలా బుద్ధి చెప్పడమే కరెక్ట్. ఏ మంచి ఏమిటో ఆ తర్వాత అమ్మాయికి జరిగిన అవమానం చూడు, అంతా ఇంత కాదు. నువ్వు ఏంటి శెట్టి
నీవంటుంది ఆ అమ్మాయికి అంత ఘోరమైన పరాభవం జరిగిందా? ఏంటి గీడుతున్నావు? చిచి. అమ్మాయి అంతా ఎంత మెల్లిగా అంటావేంది? నడిగోజోర్లో చెప్పుతో కొడితే ఊరుకుంటాడా? వాడు అసలుకే కరెంటు కట్టిన రౌడీ. నడుబజార్లో చెప్పుతో కొట్టిందంటే కోపంతో ఆ అమ్మాయిని బట్టలు ఒప్పదీసి దొరికించాటల్లా ముద్దులు పెట్టాడు. ఆ అమ్మాయి భయంతో కాపాడండి 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 అని అరిచింది అమ్మాయి. వామ్మో పాపం, అంత ఘోరంగా అవమానిస్తున్నా చూస్తున్న ఏ ఒక్కరు వచ్చి కాపాడలేదా అమ్మాయిని? కాపాడదామని అనుకున్నా. అసలు వాళ్ళు పెద్ద రౌడీలు కదా, లేకపోతే నాయాలని క్రికెట్ పెద్ద కొట్టేవాడు కదా. నువ్వు వాళ్ళని ముందు పొట్ట తగ్గించు. ఇది తగ్గేది కాదులే, కొద్దిగా పెరిగింది కానీ. ఆ పొట్ట బొట్ట వేసుకొని ఏం కొడతావు వాళ్ళని? సరే కానీ శెట్టి గారు, మొన్న ఈ మధ్య మీ ఇంట్లో దొంగలు పడి నిన్ను కుళ్ళ పొడిసి ₹1,00,000 డబ్బులు ఎత్తుకెళ్లారని విన్నాను, నిజమేనా? పైగా ఆ దొంగలు కూడా పట్టుకుంది నువ్వేనంటగా? ఇదాకొచ్చింది నిజమేనమ్మాయి. మా ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఏం చేశారు? మాది స్వయంగా పోలీసులకు అప్పచెప్పింది నేనే. నువ్వు వాళ్ళని పట్టుకొని కొట్టి పోలీసులకి అంత లేదే నీ దగ్గర? నా గొప్పతనం ఇప్పుడేం చేశావు? 6 ఏళ్ళు వయసులో పచ్చిపాడిని తొక్కితే 16 ఒక్కలైంది, తెలుసా? పేడ నొక్కితే అదే మనం అంటే. ఇదిగో అమ్మాయి. సరే గాని ఇందాకటి నుంచి చూస్తున్నా ఏంటి ఒకటే మని గోకుతున్నావు? ఏమన్నా హిచ్చింగ్? అదే అమ్మాయి, అమ్మగాలని కొత్త జోబులే గీక కొద్ది సమ్మగా ఉంటుంది. అమ్మాయి కొద్ది తగిలించుకోరా, అప్పుడప్పుడు గుర్తుంటుంది. వదిలే సెట్టి, నాకు అంత అదృష్టం వద్దు. అప్పుడప్పుడు కొద్ది కొద్ది గుర్తుంటుందిలే. అస్సలు వద్దు సెట్టి, నీది నీ కాడే ఉంచుకో. నాకు నీది వద్దు, నీది నీ కాడే భద్రంగా దాచిపెట్టుకో. అమ్మాయి ఏంటి? నీకు ఒక విషయం చెప్పవన్నా. ఏంటి ఆ విషయం? నేను ఆ అమ్మాయిని కాపాడదాం అనుకునేవాడికి ఒక పోలీసు ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి కాపాడు, లేకపోతే అమ్మాయిని ఈ పాడికి రక్షించి తీసుకెళ్ళిపోయేవాడిని. తీసుకెళ్ళినా నువ్వేం చేస్తావులే? నువ్వు నవ్వు, మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో. సరే కానీ ఇంతకీ తమరు ఇటువైపు ఆ పెట్ట పట్టుకొని ఏ పని మీద వచ్చినట్టు? పెట్టే అమ్మాయి నేను మాటలో పడి వచ్చిన సంగతి మర్చిపోయా. అన్నీ మర్చిపో. నాకు అసలుకే మతి మరిపోంది. ఈ మధ్య వచ్చిన సంగతి మర్చిపోతున్నా. మంచి పని. అడ్డమైన పోవడం అలవాటు అయిపోయింది. అది సర్లేగానే ఏంటి? ఇదిగో ఆ అప్పచ్చులు కూడా ఏమన్నా వచ్చాడు ఇటు? ఆ అప్పచ్చులా? వద్దునా, అప్పచ్చలే కదగా? అప్పచ్చలే. నాకు జోడీకి పెట్టుకున్న రోజు క్వార్టర్ తాగుతున్నాడు. ఇంటికి వెళ్ళి లేపుకోవాల్సి వస్తుందండి. నువ్వు ఎందుకు లేరా, నేను చూసుకుంటాలే అన్న. ఊపుడు ఏం ఊపేవులే కానీ అసలు ఊపుడాడు కదా, అంతకు మించి నువ్వేం చేయలేవులే కానీ అప్పచ్చలు సినిమాకి చూడమ్మాయి చేస్తానో చేయను నా సంగతి తెలియదు. అంత లేదులే, పవర్ కట్టు. సర్లేగానే ఏంటి? ఒళ్ళు ఏదో తిమ్మిరిగా ఉంది కానీ ఒక సాంగ్ వేసుకొని తర్వాత ఒక మంచం వేసుకొని పక్కనే పాలు పెట్టుకొని యాప్లీస్ కానీ తింటుంటే ఆహా ఏమి ఆనందం, ఏమి సంతోషం. ఆ తర్వాత నేను పడుకుంటా. గొరగ పెడతామే, చేసేది ఏం చేయలేవులే. అందరూ చెప్పమాక అమ్మాయి, మన సీక్రెట్ అది. నేను నీతో పాట నేనే నీ మొహంతోనే. అమ్మాయి ఇట్లా నేనేదో లాక్కున్నాను అనుకో, నా మీద ఆధారపడతావు. నాకు అసలుగా బేరింగ్ లోజు. నా మీద ఆధారపడితే నేనేం ఆపేది? నీ మీద పడితే నువ్వేం చేయలేవు, అదే వాళ్ళ మీద పడతా నన్ను. వాళ్ళ మీద ఇళ్ళ మీద వద్దు కానీ మన ఇద్దరం కింద మీద పడి
పడితే లెగుస్తాననే నమ్మకం నాకుంది. నువ్వు పడితే ఆ పొట్టేసుకొని లేచి నుంచుంటావా? అసలే మోకాలు నొప్పులు అన్నావు మొన్న. ఉన్నావా పోయావా? ఒక సాంగ్ వేసుకుందాం అనుకుంటున్నాను అమ్మాయి. వెళ్ళిపోయాను నేను ఆడుకో. సాంగ్కి వచ్చిన తిప్పలు ఏందో నీ ఏలు కాలు తగలంగా ఆడి వెళ్ళిపోతున్నాయి. జీవన్ లాగుతున్నాయి అమ్మాయి. జీ అంటనే సీ అంటనే. సరేలే ఇక రూపు. Thank you.